పుట్టపర్తి సత్యసాయిబాబా మరణం కరువు పీడిత ప్రాంతాలకు తీరని లోటే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను సత్యసాయిబాబా యుద్ధ ప్రాతిపదికన చేశారు. నిత్యం దుర్భిక్షాన్ని ఎదుర్కొనే ప్రాంతాలకు బాబా చేసిన సేవలు మరవలేనివి. విద్య, వైద్యం, తాగునీటి వసతులను వెనుకబడిన ప్రాంతాలకు అందించిన ఘనత సత్యసాయిబాబాకి దక్కింది. ఈ సేవా కార్యక్రమాలు బాబాపై భక్తి భావాన్ని మరింతగా పెంచాయి. సత్యసాయి సేవలు ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షించాయి. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం జిల్లా. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో రెండోదిగా అనంతపురం జిల్లా రికార్డులకెక్కింది. అందుకే ఇక్కడ ప్రజలు తాగునీటి కోసం దశాబ్దాలుగా పడరాని పాట్లు పడుతూనే ఉన్నారు. ఈ తీవ్రమైన సమస్యను గుర్తించిన పుట్టపర్తి సత్యసాయి బాబా మానవీయ కోణంలో స్పందించారు. అనంతపురం, కడప జిల్లాల సరిహద్దులోని పార్నపల్లి రిజర్వాయర్ నుంచి పుట్టపర్తి దాకా తన ట్రస్ట్ ద్వారా ప్రత్యేక పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. గ్రామాన ప్రత్యేకంగా మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం అందించారు. ఒక్క అనంతపురానికే సత్యసాయి సేవలు పరిమితం కాలేదు. తాగునీటి ఎద్దడితో తల్లడిల్లుతున్న మెదక్, మహబూబ్ నగర్, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ సుమారు 1500 గ్రామాలకు తాగునీరు అందించారు. గుక్కెడు మంచునీటి కోసం తల్లడిల్లుతున్న గ్రామీణ వాసుల దాహార్తి తీర్చారు. అంతేగాక తమిళనాడు ప్రభుత్వం విజ్ఞప్తిని మన్నించిన సత్యసాయి చెన్నై తాగునీటి అవసరాలు తీర్చేందుకు తెలుగు గంగ కాలువ ఆధునీకరణకు కృషి చేశారు. మారుమూల గ్రామమైన పుట్టపర్తిలో అత్యాధునిక వసతులు ఏర్పాటు చేశారు. కనీసం ఎర్ర బస్సు కూడా రాని పుట్టపర్తిలో విమానాశ్రయాన్ని నెలకొల్పారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించి రైలు మార్గాన్ని తీసుకువచ్చారు. జాతీయ రహదారులను తలదన్నే రీతిలో అన్ని ప్రాంతాలకు క్షేమంగా వెళ్లేలా పుట్టపర్తిలో రహదారులను నిర్మించారు. వీటికి తోడు 1వ తరగతి నుంచి పీజీ దాకా విలువలు, ఆధ్యాత్మిక బోధనలతో కూడిన మేలైన విద్య అందించేందుకు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. 1981లో అనంతపురం, పుట్టపర్తి, బెంగుళూరు కేంద్రాలుగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక క్యాంపస్లు ఏర్పాటు చేయడం ఈ బాబా ప్రత్యేకత. 1956లోనే పుట్టపర్తి ప్రజల సౌకర్యార్థం బాబా ఓ ఆసుపత్రిని నెలకొల్పారు. ఆ తర్వాత 1991లో పుట్టపర్తి, బెంగుళూరు కేంద్రాలుగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సేవలను సాధారణ జనానికి అందుబాటులోకి తెచ్చారు. పుట్టపర్తిలో హిల్ వ్యూ ఇండోర్ స్టేడియాలను నిర్మించి క్రీడలను ప్రోత్సహించారు. అందుకే గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్ వంటి ప్రముఖ క్రికెటర్లు బాబాకు భక్తులయ్యారు. దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేపట్టారు. చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు తదితర ప్రాంతాలలో సత్యం, శివం, సుందరం పేరుతో ప్రత్యేక సాయి మందిరాలను నెలకొల్పారు. సుమారు 188 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించి ప్రతి చోట సత్యసాయి సేవా సంఘాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా సత్యసాయి ముందుగా స్పందిస్తారు. శ్రీ సత్యసాయి సంస్థలు 180 దేశాలు పైగా వ్యాపించున్నవి. అన్ని దేశాల్లో కూడా ఈ 3 రంగాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి: విద్య, వైద్యము, మంచినీటి సరఫరా. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడంలో బాబా మహాఘనుడయ్యాడు. ఒక విశిష్టమైనటువంటి అవతారమూర్తి. గుజరాత్ భూకంపం, తమిళనాడు సునామీ, ఒరిస్సా వరదల సమయంలో ప్రత్యేక సాయం అందించారు పుట్టపర్తి సత్యసాయి బాబా. ఒరిస్సా వరద బాధితుల కోసం బాబా 700 గృహాలు కట్టించారు. అందుకే జనం సత్యసాయి అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడికి వచ్చిన విదేశీయులు కూడా వాళ్ళు చాలా ఆనందంగా, అద్భుతంగా ఉందనేసి ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ జన్మదినాల్ని మహాఘనంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇదివరకు అయితే సత్యసాయి బాబా ఉన్నప్పుడైతే ఏ విధంగా ఉన్నదో అంతకన్నా మహా అద్భుతంగా విద్య అయితే ఏమి, నీరు అయితే ఏమి, వైద్యం అయితే ఏమి, అన్ని సౌకర్యాలు ఇటువంటి అసౌకర్యం లేకుండా కల్పించడం కూడా జరుగుతున్నది. మున్ముందు కూడా మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మహా అద్భుతంగా ఇవన్నీ తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. కరువు జిల్లాలలో ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని సత్యసాయి చేసి చూపించారు. బాబా మరణం తర్వాత ఈ స్థాయిలో అభివృద్ధి వేగవంతంగా ముందుకు సాగలేదు. సేవా కార్యక్రమాలను సైతం ఆశించిన స్థాయిలో సత్యసాయి ట్రస్ట్ నిర్వహించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సత్యసాయి చూపిన మార్గంలో వెళ్లేందుకు, సేవా కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సైతం నేటి పాలకులకు, ట్రస్ట్ సభ్యులకు తీరిక లేకుండా పోయిందన్న నిట్టూర్పు భక్తుల్లో వ్యక్తమవుతోంది. పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రపంచం నలుమూలల ఆధ్యాత్మికతను విస్తరించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల అభ్యున్నతికి చివరిదాకా కృషి చేశారు. మెరుగైన విద్యా, వైద్యం, తాగునీటి సౌకర్యాలను అందజేశారు. పుట్టపర్తికే కాదు, అనంతపురం జిల్లాకే తలమానికంగా ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. బాబా మరణించిన తర్వాత ఆయన ఆశయాలను కొనసాగించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సత్యసాయి ట్రస్ట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. అనంతపురానికి మంజూరైన ఎయిమ్స్ను పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆకాంక్ష ఇక్కడి ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. అయితే ఎయిమ్స్ను మరో ప్రాంతానికి తరలించడంపై అనంతవాసుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఓం సత్య సాయి, ఓం సత్య సాయి, శ్రీ సత్య సాయి, జయ సత్య సాయి. పుట్టపర్తి సత్యసాయి బాబా విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యాలకు పెద్దపీట వేశారు. 1952వ సంవత్సరంలోనే పుట్టపర్తిలో ఓ ఆసుపత్రిని నిర్మించి పేదలకు వైద్య సేవలు అందించారు. భక్తుల రాక పెరగడం, కరువు పీడిత ప్రాంతాలలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బాబా నిత్యం మదనపడ్డారు. తన వద్దకు వచ్చే దాతల సహకారంతో 1991లో బెంగుళూరు, పుట్టపర్తి సమీపంలో అత్యాధునిక వైద్య పరికరాలతో 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. దేశ విదేశాల్లో ఖ్యాతి గడించిన వైద్యులను రప్పించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. బాబా బతికున్నప్పుడు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు, సర్జరీలు చేసేందుకు వైద్య నిపుణులు ఉత్సాహం చూపేవారు. ఇక్కడ ఉచితంగా వైద్య సేవలు అందించిన వారికి సత్యసాయి బాబా ప్రత్యేక ఆశీస్సులు సైతం ఇచ్చేవారు. సత్య సాయి, ఓం సత్య సాయి, శ్రీ సత్య సాయి, జయ సత్య సాయి. ఓం సత్య సాయి, ఓం సత్య సాయి, శ్రీ సత్య సాయి. వైద్యులు వచ్చేందుకు, అరుదైన మందులను సైతం తెప్పించేందుకు, వైద్య నిపుణులను హుటాహుటిన రప్పించేందుకు పుట్టపర్తిలో ఓ విమానాశ్రయాన్ని సత్యసాయి నిర్మించారు. వైద్య సేవల కోసం నిర్మించిన ఈ విమానాశ్రయం ఆ తర్వాత వివిఐపీల రాకకు బాగా దోహదపడింది. బాబా జీవించి ఉన్నప్పుడు వారానికో విమాన సర్వీసు నడిచేది. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు, కీలక హోదాల్లో ఉన్నవారు నిత్యం పుట్టపర్తికి వచ్చి వెళ్లేవారు. వీరి రాకతో విమానాశ్రయం బిజీగా ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాబా మరణించిన తర్వాత వారానికోసారి నడిచే విమానాన్ని రద్దు చేశారు. వివిఐపీలు పుట్టపర్తికి వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో విమానాశ్రయం నిరుపయోగంగా ఉంది. పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా ఇప్పటిదాకా ఆ ప్రక్రియ మొదలు కాలేదు. పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు విస్తృతంగా వచ్చేవారు. దేశ విదేశాల నుంచి కార్డియాలజీ విభాగం నిపుణులు రావడంతో గుండె ఆపరేషన్లు విజయవంతంగా జరిగేవి. పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందిన చాలా మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే బాబా మరణం తర్వాత పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు కుంటుపడ్డాయి. సత్య సాయి, శ్రీ సత్య సాయి, జయ సత్య సాయి. ఓం సత్య సాయి, ఓం సత్య సాయి, శ్రీ సత్య సాయి. బాబాపై నమ్మకంతో రోగులొస్తున్నా వారికి సరైన సదుపాయాలు కల్పించడంలో సత్యసాయి ట్రస్ట్ విఫలమవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పుట్టపర్తిపై చంద్రబాబు సర్కార్ కూడా సవతి తల్లి ప్రేమను చూపుతోంది.
పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా పూర్వ వైభవాన్ని తెస్తానంటూనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. రాష్ట్ర విభజనలో భాగంగా అనంతపురానికి దేశంలోనే అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ మంజూరైంది. దీన్ని పుట్టపర్తి లేదా అనంతపురంలో ఏర్పాటు చేయాలని తొలుత ప్రభుత్వ పెద్దలు భావించారు. పుట్టపర్తిలో ఎలాగూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అత్యున్నత వైద్య పరికరాలు ఉన్నందున అక్కడే ఎయిమ్స్ ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎయిమ్స్ సంస్థ మరో ప్రాంతానికి తరలి వెళ్ళింది. నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలో చిన్న రోగం వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగి రోగి పరిస్థితి విషమంగా మారినా కర్నూలు లేదంటే బెంగుళూరుకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎయిమ్స్ సంస్థ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని, అందున పుట్టపర్తిలో నెలకొల్పి ఉంటే మరింతగా అభివృద్ధికి ఆస్కారం ఉండేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సత్యసాయి పుట్టినరోజును సెలవు దినంగా ప్రకటించడంతో పాటు బాబాను గుర్తుంచుకునే పలు కార్యక్రమాలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. భగవాన్ బాబా వారికి కృతజ్ఞతగా మన పుట్టపర్తి ప్రభుత్వము సత్యసాయి బాబా జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. అదేవిధంగా ఆయన యొక్క సేవలను, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో ఆయన పాఠ్యాంశాలు చేర్చాలి. అదేవిధంగా ఈ 7 కాన్స్టిట్యున్సీలంతా కలిపి సత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేస్తే ఎంతో ప్రపంచ పటంలో పుట్టపర్తికి మరింత గుర్తింపు తెచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వము ఇటువైపు చూడండి, పుట్టపర్తిని పర్యాటకంగా అభివృద్ధి చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పటికైనా సత్యసాయి ట్రస్ట్, చంద్రబాబు ప్రభుత్వం పుట్టపర్తిపై దృష్టి పెట్టాలి. పుట్టపర్తిలో ఉన్న వస్తువులను మరింతగా మెరుగుపరిచి కరువు పీడిత ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. सत्य साई ओम सत्य साई. సత్యసాయి కళ్ళ ముందు లేకపోవచ్చు, కానీ ఆయన తమ హృదయాల్లో సృష్టి అణువణువులో ఉన్నారని అంటారు భక్తులు. సత్యసాయి తత్వాన్ని అనుభవించి పలవరించితేనే ఆ మధురానుభూతి ఎలా ఉంటుందో అర్థమవుతుందని వారు అంటున్నారు. బాబా చూపిన బాటలో ప్రతి ఒక్కరూ సేవే మార్గంగా, ప్రేమే లక్ష్యంగా ముందుకు సాగాలని భక్తులు పిలుపునిస్తున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి సాక్షి. హృదయంలో నిందెను ప్రేమానందం, జగమంతా సత్య సాయి జన్మదిన